ఎవ్రీవన్, ఈరోజు మనం 2 to 3 years లోపు పిల్లలకి ఫుడ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. నేను కుక్కర్ అయితే తీసుకున్నాను. కుక్కర్లోకి 1 గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తాను కాబట్టి బాస్మతి రైస్నే తీసుకుంటున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు అయితే వేసుకోవాలి. వీటిని మనం ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం నానబెట్టుకోవాలి. ఇలా అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి క్యారెట్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్ని అయితే మనం గ్యాస్ మీద పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు అయితే ఈ రైస్ను మనం ఉడికించుకుందాం. మనం స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. ఫైవ్ విజిల్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఈ ఆవిరిపోయిన తర్వాత మనం మూత అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాము. ఇప్పుడు విజిల్ అయితే పోయింది. మనం ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాము. చూడండి, రైస్ అయితే ఉడికిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. చూడండి, క్యారెట్ అలానే రైస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. మీరు కావాలంటే ఇలాగైనా పెట్టచ్చు పిల్లలకి, లేదు మిక్సీ జార్లో వేసి కొంచెం బరగ్గా అయినా మిక్సీ పట్టి అలా అయినా పెట్టచ్చు. ఇప్పుడు మనం ఈ ఎగ్ కూడా ఈ రైస్లో అయితే వేసుకుందాము. నేనైతే ఒక ఎగ్ అయితే బాయిల్ చేశాను. దీన్ని మనం ఫోర్క్తో అయితే మ్యాష్ చేసుకోవాలి, మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇలాగైతే మ్యాష్ చేసుకొని దీన్ని కూడా రైస్లోకి అయితే మనం వేసుకోవాలి. అలానే నేను కొంచెమే సాల్ట్, చూడండి ఈ సాల్ట్ అయితే వేసుకోవాలి. అలానే నెయ్యి కూడా వేసుకుందాం. వీటన్నిటిని మనం ఒకసారి అయితే కలుపుకుందాం. మీరు పిల్లలకి రోజు వెజిటేబుల్స్ ఇలాగా రైస్లో వేసి పెట్టచ్చండి. 2 రోజులు క్యారెట్, 2 రోజులు క్యాబేజీ, ఒక 2 రోజులు బీరకాయ, ఒక 2 రోజులు సొరకాయ, అలాగా అన్నంలో వేసి పెట్టడం వల్ల పిల్లలకి ఈ వెజిటేబుల్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే తిన్న తర్వాత ఏదైనా ఇచ్చింగు లేదా ర్యాషెస్ లాంటివి ఏమన్నా కనిపించినా కానీ మనం వెంటనే ఈ వెజిటేబుల్ వల్ల పిల్లలకి ఇలా వస్తుందని మనం గమనించవచ్చు. రోజు ఒకే వెజిటేబుల్ కాకుండా 2 డేస్కి ఒకసారి వెజిటేబుల్స్ అనేది పెట్టండి. ఒక 2 రోజులు క్యారెట్, అలాగా 2 రోజులు పెడితే మనకు రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. ఇలా అయితే మీరు ట్రై చేయండి. ఇలా పెట్టడం వల్ల మన పిల్లలకి ప్రోటీను అలాగే విటమిన్ కూడా మనం అందించిన వాళ్ళం అవుతాము.
ఎగ్ కూడా 2 డేస్కి ఒకసారి పెట్టండి. మనం ఇలా చేత్తో నలిపి మనం ఈజీగా అయితే పెట్టచ్చు. మీకు ఇంకొంచెం మెత్తగా కావాలంటే ఎసరు అనేది ఇంకొంచెం ఎసరు వేసుకొని ఇంకొంచెం మెత్తగా అయితే ఉడికించుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల పిల్లలు అనేవాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఒకసారి ఇలాగ ట్రై చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేను కొంచెం అయితే రైస్ వాటర్ అయితే యాడ్ చేశాను. దానివల్ల కొంచెం డ్రైగా ఉండకోకుండా కొంచెం మెత్తగా అయితే ఉంది.